నమస్తే వెల్కమ్ టు ఏవన్ టీవీ తెలుగు న్యూస్. గుంటూరు జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి చింతా మోహన్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీజేపీ ప్రతిపక్షాలు దెబ్బకొట్టడానికి నియంతగా బిల్లులు తీసుకువస్తున్నారన్నారు. రష్యా చమురు దిగుమతిలో ఏ కంపెనీలకు కట్టబెడుతున్నారు, దానిలో ఆక్రమాలు చోటు చేసుకుంటున్నారన్నారు. గత 11 ఏళ్లలో 14.5 లక్షల కోట్ల రూపాయలు రుణమాఫీ చేశారని ఆయన తెలిపారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఎవరికి రుణమాఫీ చేశారు, బీజేపీ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. ఇక బీజేపీ హయాంలో ప్రైవేట్ బ్యాంకులకు కోట్ల రూపాయలు ఎవరికి ఇచ్చారు, రైతులకు ఎంత ఇచ్చారో చెప్పాలన్నారు. చంద్రబాబు నాయుడు హరిహర వీరమల్లుకి సినిమా వాళ్లకి ఎంత గిట్టుబాటు కల్పించారు, రైతులకు ఎంత గిట్టుబాటు కల్పించాలో చెప్పాలన్నారు. ఐఏఎస్ అధికారి శ్రీ లక్ష్మి మీద వ్యక్తిగత విమర్శలు ఖండిస్తున్నారని ఆయన తెలిపారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ఎక్కడ సంతకాలు పెట్టమంటే అక్కడ లక్ష్మి పెట్టారన్నారు. ఇప్పుడు అలాంటి అధికారిపై వైసీపీ విమర్శలు చేయడం కరెక్ట్ కాదన్నారు. దేశంలో రాష్ట్రంలో అధికారంలో రాబోయేది కాంగ్రెస్ పార్టీ అన్నారు. అమిత్ షా మరి మోడీని తీసుకొచ్చిన కార్యక్రమాన్ని నేను ఖండిస్తున్నా. ఇది వెనక్కి తీసుకోవాలని కూడా తెలియజేస్తున్నా. రెండవది, రష్యా దిగుమతులు ఈ మధ్య ప్రతిరోజు రష్యా నుంచి చమురు దిగుమతులు అని అంటున్నారు. దీంట్లో చాలా మతలబు ఉంది. ఈ రోజు నేను వచ్చేటప్పుడు పెట్రోల్ పట్టించుకున్నారు స్కూటర్లకి. నిన్నో ఈ రోజు 110 రూపాయల దాకా కడుతున్నారు. డీజిల్ కి 100 రూపాయలు కడుతున్నారు. ఆ సినిమా పేరు చెప్పదలుచుకోలేదు. మీకు తెలుసా ఆ సినిమా? హరిహర శంభో ఏదో ఒకటి వచ్చింది, వీరమల్లు. మరి వాళ్ళకి నువ్వు టికెట్లకి నువ్వు ఎంత ప్రీమియం ఇచ్చావు, ఎంత వాళ్ళకి ప్రొడ్యూసర్లకు సహాయం చేసేదానికి కొరక సినిమా టికెట్లకు నువ్వు ఎంత సహాయం చేసావు, రైతులకు ఎంత సహాయం చేసావు? చంద్రబాబు నాయుడు నువ్వు ఈరోజు ఎక్కడో ఉన్నావు, మరి విశాఖపట్నంలో ఉన్నట్టుంది, ఈరోజు చిత్తూరుకు కుప్పంకి వెళ్తున్నా. నువ్వు ఎక్కడున్నా చెప్పాల్సిన బాధ్యత మీ పైన ఉందని తెలియజేస్తూ, ముఖ్యంగా ఎన్నో అంశాలు ఉన్నాయి. ఈరోజు వాళ్ళ గురించి ఎక్కువగా మాట్లాడకుండా సినిమా ప్రొడ్యూసర్లకు ఎంత గిట్టుబాటు ధరించాం, రైతులకు ఎంత గిట్టుబాటు ధరించాం, దీన్ని నువ్వు స్పష్టం చేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి తెలియజేస్తూ చిన్న విషయాన్ని గురించి మీకు చెప్పదలుచుకున్నాను.